సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద నవీన్ షాలి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే జిమ్ చేయడం వల్ల మంచిదా కాదా, అయితే అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే జిమ్ చేయడం మంచిదే, అయితే అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే జిమ్ చేయడం మంచిదే. అందులో ఉన్న బెనిఫిట్స్ ఒకటి, మనం సిగరెట్, మద్యం, గుట్కా అన్ని వ్యసనాలకి దూరంగా ఉండొచ్చు. జిమ్ చేయడం వల్ల మనం అన్ని అడ్డమైన అనారోగ్య అలవాట్లకు గురి కాకుండా ఉంటాం. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు జిమ్ చేస్తలేవు, ఇప్పుడు అన్ని వ్యసనాలకు నువ్వు అన్నీ చేస్తున్నావు, తాగుతున్నావు, తింటున్నావు. ఓకే, తర్వాత కొన్ని రోజులు అయినాక ఏజ్ పడ్డాక ఏమవుతుందంటే నీకు కొన్ని రోగాలు కలిగిస్తాయి. అది క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అని కొన్ని రోగాలు వస్తాయి అన్నమాట. అట్లా అప్పటికి రాకుండా మనం హెల్త్ మంచిగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా జిమ్ చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి. నువ్వు ఇప్పుడు పెట్టుకునే అడ్డమైన ఖర్చులు నువ్వు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రెండ్స్లలో పోయి సిట్టింగ్ అది చేస్తావు కదా, అప్పుడు అయ్యేటి 3-4 thousand అనేది ఒక్కటే సిట్టింగ్లో పోగొట్టే బదులు అదే నీ జిమ్ చేస్తూ నీ డైట్కు పెట్టుకున్నావు అనుకో, నీకే యూజ్ ఉంటుంది కదా. నీ హెల్త్ గురించి, నీ గురించి అప్పటికి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను జిమ్ చేయకుండా అన్ని వ్యసనాలు తీసుకుంటూ అలవర్చుకొని కొన్ని రోజులు కొనసాగుతుంది. తర్వాత ఏమవుతుందంటే అది కొన్ని రోజుల తర్వాత మీకు ఎఫెక్ట్ చూపించినప్పుడు అప్పుడు మన హాస్పిటల్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ఇప్పుడు మనం డైట్ అప్పుడు లక్షల్లో పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఈ వేలల్లో మనం డైట్ మెయింటైన్ చేస్తూ అదే ఖర్చులు ఆ లక్షల్లోవే ఇప్పుడు మనం హెల్త్ కేర్ గురించి ఇట్లా మనం యూజ్ చేసుకుంటే మన హెల్త్ ఖరాబ్ కాకుండా మనం ఫిట్నెస్ తోటి బాగుంటామని నేను చెప్తున్నా. చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అవన్నీ చేసే బదులు ఒక మంచిగా ఇది డైట్ ఫాలో అవుతూ అడ్డమైన అవి ఇవి తినకుండా తాగకుండా వాటికి పెట్టే ఖర్చు ఇవి మన డైట్ పెట్టుకొని మంచిగా బాడీ బిల్డ్ చేసుకొని హెల్త్గా కేర్ తీసుకుంటూ ఉంటే. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.